రిట్స్ని ఉపయోగించాలి. అందులో భాగంగా ఇండియన్ పాలిటీలో రిట్స్ గురించి ప్రతి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. మామూలుగా చిన్న ఎగ్జామ్ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ వరకు కూడా పాలిటీలో రిట్స్ గురించి తప్పకుండా మనకు ప్రశ్న ఉండడం జరుగుతుంది. వీటిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? దాన్ని రిట్స్ని గుర్తుపెట్టుకోవడానికి సిపిఎం హెడ్ క్వార్టర్ ఈ విధంగా సులభంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. సి అంటే సెర్షోరీ, అంటే దాని అర్థం ఏంటంటే ధృవీకరించడం. సెర్షోరీ అంటే కింది స్థాయి కోర్టు తన పరిధికి మించి కనుక తీర్పు ఇచ్చినప్పుడు ఈ తీర్పు ని కొట్టివేయడాన్ని మనం సెర్షోరీ అంటారు. తర్వాత పి అంటే ప్రాహిబిషన్, నిషేధించడం. కింది స్థాయి కోర్టు తన పరిధికి మించినటువంటి కేసును కనుక పరిగణలోకి తీసుకున్నప్పుడు దాన్ని ఆపేయమని దాన్ని జారీ చేయడాన్ని, రిట్ జారీ చేయడాన్ని నిషేధించడం అంటారు. ఇది తీర్పు ఇచ్చిన తర్వాత ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియను ఆపడం అన్నమాట. ఇవి రెండు ఒకే విధానానికి సంబంధించిన కింది స్థాయి కోర్టులు తన పరిధికి మించి ఎప్పుడైతే తమ విధులను నిర్వర్తిస్తాయో అప్పుడు ఈ రిట్స్ని జారీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎం అంటే మాండమస్, అంటే మేము ఆదేశిస్తున్నాము. ఒక ప్రభుత్వ అధికారి కనుక తన విధిని నిర్వహించినప్పుడు మీరు నిర్వహించాలి అని చెప్పేసి కోర్టు ఆదేశించడాన్ని మనం ఈ రిట్ ద్వారా మనం పరిగణలోకి తీసుకుంటాము. హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని కలిగి ఉండడం అనే అర్థం అన్నమాట. అక్రమంగా ఒక వ్యక్తిని కనుక నిర్బంధిస్తే కనుక అతన్ని కోర్టు ముందు హాజరుపరచమని చెప్పేసి రిట్ జారీ చేయడాన్ని హెబియస్ కార్పస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. తర్వాత కో వారెంటో, ఏ అధికారం ద్వారా మీరు ఈ పదవిలో ఉన్నారు అని రిట్ జారీ చేయడాన్ని ప్రశ్నించడాన్ని ఈ కో వారెంటో రిట్ ద్వారా మనము సహజంగా కోర్టులు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటాయి. అయితే ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ప్రసాదించడమే కాకుండా ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మనము సామాన్యమైనటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టును మనం వెళ్ళవచ్చు, హైకోర్టును వెళ్ళవచ్చు. వీటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క ఆత్మ హృదయంగా అభివర్ణించారనమాట. సుప్రీంకోర్టులు ఆర్టికల్ 32 ద్వారా, హైకోర్టులు ఆర్టికల్ 226 ద్వారా ఈ రిట్లను జారీ చేస్తూ ఉంటాయన్నమాట. ఇవి రిట్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. వీటిని సిపిఎం హెచ్కు అనేటటువంటి ఈ నిమోనిక్ ద్వారా గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.